మిరప నారుకి రెయిన్ పైప్ తో నీళ్లు కడుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ గేట్ వాల్ అన్నట్టు. గేట్ వాళ్ళు ఇక్కడ గేట్ వాల్ మోటార్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మన గేట్ వాళ్ళు అటు నీళ్లు ఫుల్ వదిలిపెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువైంది అనుకుంటే కంట్రోల్ చేసుకోవాలి. పైపులు గిట్ట పగలవు. ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదులోనే వాడుకోవాలి. అక్కడ పారుతుంది. ఒక బెడ్కి ఒకటి వేసినావా? బెడ్కి ఒకటి ఈ బెడ్కి ఒకటి ఈ బెడ్కి ఒకటి. ఆ బెడ్ ఎన్ని బెడ్లు ఉంటే అన్ని బెడ్లకి వేసుకోవాలి. నీటికి పారుతుంది అనమాట. రెండు బెడ్లకు కూడా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ పదన అనదు. ఎక్కువ పదన కావాలి, తొందరగా బారాలంటే అన్ని బెడ్లకి వేసుకోవాలి. అన్ని బెడ్లకి వేసుకుంటే తొందరగా బారుతుంది. ఇది దేనికంటే ఈ బెడ్ వర్షాకాలం ఎక్కువ వస్తే ఆ నీళ్లు వాటి దాంట్లో ఆకుండా బోధనలో పడి కిందికి వెళ్ళిపోతాయి. నారుకు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఇంకేమైనా ప్రయోజనాలు, కొత్త ఉపాయాలు ఏమైనా ఉన్నాయి? ఇంకా ఇదే నాకు తెలిసిన ఉపాయం. ఇది నీకు తెలిసింది ఇంతవరకు. అంటే వర్షం పడ్డా కూడా నీకు నీళ్లు ఎక్కువైనా కింద నుంచి వెళ్ళిపోతాయి. నారు మురుగదు, మురుడు అనేది రాదు. ఏది రాకుండా మంచిగా ఉంటది. ఓకే, విన్నారు కదా. ఇక్కడ చూసినట్లయితే కర్ణాకర్, ఇక్కడ చూసినట్లయితే ఇది రెయిన్ పైప్ ద్వారా బెడ్లేసి చేసుకోవచ్చు. కాబట్టి భూమి మీదనే మనకు మంచి ఉపాయంతో పండించుకోవాలి, ఉపాయంతో నారు సాదుకోవాలంటే ఈ విధంగా సాదుకోవచ్చు. ఒక నల్ల పైపు తీసుకోవచ్చు, తెల్ల పైపు కూడా అవసరం లేదు. నల్ల పైపుకి ఈ రెయిన్ పైపు ఇక్కడ దొరికించుకోవాలి, ఇక్కడ బిడ్ చేసుకోవాలి. ఊసిపోతుంది అనుకుంటే ఇది తాడుతో కూడా కట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా తిప్పుకొని ఈ మొత్తం బెడ్లంతా ఈ రెయిన్ పైపు ఒక బెండే ఎంత కాస్ట్ ఉంటుంది? 450-500 ఒక బెండే కాస్ట్. అంటే ఎన్ని మీటర్లు వస్తుంది? అంటే ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఓకే, మనకి ఇంచు ఉంది, ఇంచును బావ కూడా ఉంది. అది ఇంచును బావ పోయిన సంవత్సరం వేసిన. నీళ్ళు మోతాదు ఎక్కువ అవుతుందని నేను ఇది ఎగస్ట్రా వస్తుందని ఇంచు తీసుకున్నా. ఇంచు బెస్టా, ఇంచును బావ బెస్టా? ఇంచే బెస్ట్. ఓకే, వర్షం లెక్క పడుతుంది ఇది. ఓకే, విన్నారు కదా. ఇది నల్ల పైపు కూడా ఫిట్ చేసుకోవచ్చు, తెల్ల పైపు కూడా ఫిట్ పీవీసీ పైపు కూడా అవి ఫిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నారుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నర్సరీలో ఇస్తే ఎక్కువ కాస్ట్ అవుతుందని బెడ్ల మీదనే బెడ్లు చేసుకొని పెట్టుకుంటున్నారు. దీనికి 6 ఆకుల దాకా ఇలాంటి బెడ్లు చేసుకొని 6 ఆకుల దాకా మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో దాని తర్వాత ఏమి కాదు. ఇప్పుడైతే మేజర్గా ప్రాబ్లం 6 ఆకుల దాకా అయితే వస్తుంది. 6 ఆకుల దాకా మనం కాపాడుకున్నట్లయితే మనకు నారు చేతికి అందినట్లే. అది ఈ విధంగా మనం చూసి ఎవరైనా కావాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఓకే, నమస్తే.